మిత్రులారా, నేను మీ చెర్రీ ప్రవీణ్. 46 జియో గురించి గత 11 నెలల నుంచి అలుపెరుగుని పోరాటం చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ విషయంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ రాగానే తీన్మార్ మల్లన్నకు 46 జియో గుర్తుకొస్తూ ఉంది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ వస్తూ ఉందని డి కరుణ గారు మాట్లాడతారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి 46 జియో బాధితులు మరి 10 నెలల నుంచి మరి మీకు కంటి కానరాలేదా? ధర్నా చౌక్లో ధర్నా చేశాము. అదేవిధంగా గ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని చెప్పి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబంలో ఉన్న అభ్యర్థి నష్టపోయాడు ఈ 46 జియో వల్ల అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి తండాలలో తిరిగి 46 జియో వల్ల మరి ఈరోజు గవర్నమెంట్ రాలేదా? మరి ఎందుకు మీరు ఇప్పుడు ఏమంటారు 46 జియో గురించి ఎందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు? అదేవిధంగా 46 జియోకి సంబంధించిన ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తూ ఉన్న కొంతమంది మిత్రులు మనతో ఉన్నారు. మరి ఆకాష్ ఒకసారి మాట్లాడు. ఇప్పుడు ప్రతి మేనిఫెస్టోలో జీవో నెంబర్ 46 అనేది ముందుగా ప్రధాన అంశంగా పెడుతున్నారు అంటే మొట్టమొదటిసారిగా అశోక్ సార్ పెట్టాడు. దీన్ని అమలు చేసి దీన్ని కూడా అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్న తీన్మార్ మల్లన్న కూడా జీవో నెంబర్ 46ను ముందుగా పెట్టాడంటే దాని యొక్క పరిణామాలు ఎంతగా ఉంటాయో అతనికి తెలుసు కాబట్టి అది కూడా ముందు పెట్టాడు. అసలు అతను ముందు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రభుత్వం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తే నువ్వే గెలుస్తావు కదా సింపుల్గా. ఇంకా నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను నువ్వు చెప్పడం ఏంది? ఇది అసలు దయ్యాలు వేదాలు వదిలించినట్టుంది. ఇది అసలు ఇది సమస్య నీకు అర్థమవుతుందా? మేమందరం అశోక్ సార్కి సపోర్ట్ చేస్తున్నాం. మా అశోక్ సార్ ఏం చెప్పాడంటే నిరుద్యోగం నాకు మీ యొక్క సమస్యను పరిష్కారం కావడం ముఖ్యమని చెప్పిండు. ఏమని చెప్పిండు? 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు కనుక జీవో నెంబర్ 46 బాధ్యులకు న్యాయం చేస్తానని ఒక్క మాట సీఎం గారితో ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పాడు. అది విద్యార్థుల పక్షాన పోరాడుతున్న వ్యక్తి యొక్క నిబద్ధత. నీ నిబద్ధత ఏంది? నీ నిబద్ధత మీ కష్టపడి బాధలో ఉన్న వ్యక్తులు స్టూడియో కొత్త అమ్మన బుద్ధులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళగొట్టడం నీ బాధ్యత, నీది నిర్లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంటే ఏం చేయలేమనుకున్నావా? 11 నెలల నుంచి అలిపెరగకుండా పోరాటం చేసినాం. నీ మీద ఇంకో 10 రోజులు పోరాటం చేయడం మాకేం కాదు. అలా నీ మీద ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. అందుకనే నువ్వు నామినేషన్ వేయడానికి పోయిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు జీవో నెంబర్ 46 గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు అర్ధరాత్రి కూడా అది నీ కళలోకి వస్తుందని మాకు అర్థమవుతుంది. జీవో నెంబర్ 46 బాధితులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లెక్కలతో సహా నీకు భయం పుట్టేలా చూపిస్తా చూడు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం 16,000 మంది, 15,600 మంది, 15,200 మంది. ఇది అఫీషియల్గా నేను కాదు, నువ్వు నియమించుకున్నా, నువ్వు ఇంకా కొట్లాడుతున్న ఆంధ్ర అధికారి ఇచ్చిన లెక్కలు, అఫీషియల్ లెక్కలు. కావాలంటే ఒకసారి చూసుకో, కావాలంటే మళ్ళీ ఆంధ్ర అధికారికి ఇంటికి పో. తెలంగాణ విద్యార్థులు చంపుతున్నా ఇప్పటికే 14 మంది చనిపోయారు. ఇంకా ఆంధ్ర అధికారి ముఖాలు అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి ఎక్కడ పోతే బోర్డు చైర్మన్ వినట్లేదు, బోర్డు చైర్మన్ వినట్లేదు. మీకు ఓట్లు వేసినావా? బోర్డు చైర్మన్కి ఓట్లు వేసినావా? ఈరోజు పోతుంటే అర్థమవుతుంది. టోల్గేట్ల దగ్గర నుంచి ఆంధ్ర వాళ్ళే మొత్తం హైదరాబాద్లో ఉన్నారు. ఇంకా తెలంగాణ విద్యార్థులేమో ఇక్కడ నడి రోడ్ల మీద మిగిలి వీడియోలు చేసుకుంటే నిన్ను కాళ్ళ వెలబడాల్సి వస్తుంది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ఆత్మగౌరవం కోసం. అర్థమవుతుందా? ప్రతి గ్రామంలో జీవో నెంబర్ 46 బాధ్యత ఉన్నాడు. ఒక్కొక్క సైనికుల్లా పనిచేసిన 46,000 మంది వాళ్ళ అన్నలో తమ్ముళ్ళకో వాళ్ళ బాబాయ్లకో గ్రాడ్యుయేట్ ఓటు ఉంటే 1,00,000 మంది అవుతారు. 1,00,000 మంది ఒక్కసారి ఓటు మొదటి ప్రధాన ఓటు అశోక్ సార్కి వేస్తే నీకు డిపాజిట్ వస్తుందా మల్లన్న గారు? ఒక్కసారి ఆలోచించుకోండి. నీ మీద మాకు ఎలాంటి పగలేదు. ఒక ఆంధ్ర 64 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఆంధ్ర బోర్డు చైర్మన్ వినడం లేదంటే అంటే మీ 64 మందికి దండం పెట్టే బదులు ఆంధ్ర అధికారికి కాళ్ళు పట్టుకోమంటారు. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర అధికారి దగ్గర తాకట్టు పెట్టమంటారు నిరుద్యోగులని. ఏమయ్యా ఏంది తెలంగాణ తెచ్చుకుంది దీనికోసమేనా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ప్రగల్భాలు కలుగుతున్నా మీరు ఆఫ్టర్ ఆల్ నష్టపోయిన 3,000 మంది విద్యార్థులకు న్యాయం చేయలేక 11 నెలల మించి క్యాటరింగ్లు పోతూ అడుపోతూ ఇటుపోతూ 15-16 లక్షలు కోటి ఫీజులు కట్టుకుంటూ తెలంగాణ విద్యార్థులు తెలంగాణ తెచ్చుకుని దీనికేనా? మేమందరం మరో శ్రీకాంతాచార్యులు కావడానికేనా? నువ్వు నీ అదృష్టం మా అదృష్టం బాగుంటే నువ్వు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీకి వచ్చినావు. వచ్చిన కాంచి కూడా జీవో నెంబర్ 46 గురించే మాట్లాడుతున్నావు. దాని మీద నీకు ఏం మాట్లాడో తెలియదు అన్నావు. కొంతమందిని పిలిపించుకుంటున్నావు. పిలిపించుకొని జీవో నెంబర్ 46ని ఎలా సర్దుమనగలం చేస్తున్నావు. నువ్వు ప్రెస్ నోట్ ఇచ్చేంత వరకు నీ మొత్తం దొక్కేదే లేదు. నువ్వు దయచేసి నీ మీద మాకు ఎలాంటి పగలేదు. మేము సపోర్ట్ చేస్తున్న అశోక్ సరే మా గురించి ఆలోచించి మీకు న్యాయం జరిగితే విత్డ్రా చేసుకుంటా అని చెప్పిన ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉండాల్సిన సమయం ఆసనమైంది. దయచేసి మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు తక్షణమే న్యాయం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు న్యాయం చేయి. మీ అమ్మటి తిరగడానికి మాకు డబ్బులు అవసరం లేదు. మాకు ఉద్యోగాలు కావాలి. మమ్మల్ని నమ్ముకొని 46,800 మంది మా అన్నలు ఏదో సాధిస్తారని ఇక్కడ తిరుగుతున్నాం. మాకు వాళ్ళు ఆ రోజు ఇంట్లో ముఖం చూపించుకోలేక ప్రతిరోజు భయంతో
బతుకును వెల్లదీస్తున్నారు. దయచేసి ఆలోచించి సీఎం గారితో ఒక ప్రెస్ నోట్ ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో మే 23, 24, 25 తారీఖులో భయంకరమైన ఆడియో రికార్డులు నిరుద్యోగుల సమాజానికి మొత్తానికి కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క గొంతు ఒక్కొక్క మైకై వినిపించి మీ యొక్క పతనానికి మేమే జీవనమ్మ 46 బాధితులమే నాంది పలుకుతాం. ఓకే, ఇది పరిస్థితి. 46 జియో బాధితులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఖచ్చితంగా నేను చిత్తుగా ఓడిస్తాం. మళ్ళన్న సంచలనమైన ఆడియోలు మా దగ్గర ఉన్నాయి, వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా నిన్ను బొంద పెడతాం మళ్ళన్న చెప్తా ఉన్నాము. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారం నీ చేతిలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మీ పార్టీకి చెందిన వ్యక్తే. నీకు అధికారం ఉంది, డబ్బు ఉందని చెప్పి ఇక్కడ ఈ బాధితులు నువ్వు కొనలేవు. డబ్బుతో లొంగే బాధితులు మేము కాదు. మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం మళ్ళీ. నువ్వు నిజంగా నీ మీద మాకు కోపం లేదు. 46 జియో పోయిన ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి, వచ్చి గవర్నమెంట్తో మాట్లాడు, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒప్పించి తీసుకురా. అప్పుడు నీ వెంట మేము సైన్యమై కదులుతాము. అంతవరకు మళ్ళీ నా జాగ్రత్తగా ఉండు. అంతలోపు మన నవీన్ పట్నాయక్ ఒకసారి మాట్లాడుతాడు. తీన్మార్ మల్లన్న గారు, మీరు మొన్న మాట్లాడిన విషయం ఏంటంటే జియో నంబర్ 46 అభ్యర్థులు బట్టకాల్చి మీదేస్తున్నారని చెప్పేసి అన్నారు. చాలా పొరపాటుగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఖమ్మం లైబ్రరీలో మాట్లాడింది మేము వెళ్ళి, ఎందుకంటే ఆ క్యూనిస్ ఆఫీస్ మేము వచ్చిన తర్వాత మీరేమన్నారంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, ఇది కాదురా భయ్ మాకంత కన్ఫ్యూజ్ ఉంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులను పిలిపిస్తా, మీరు కూడా రండి ఒకరు అని చెప్పేసి డేట్ ఇచ్చినావు. అదని చెప్పేసి ఆ వింటర్ సీజన్లో మేము 4 గంటలు లేచి నీ ఆఫీస్కి వస్తే తీరా మేమంతా అన్ని ఎవిడెన్స్ పట్టుకొని వస్తే ఏరన్న వాళ్ళంటే వాళ్ళు ఏదో మినిస్టర్ కలవడం మీలంటే మళ్ళీ ఒకసారి రాపోర్రి అంటే అంత నీ ఇష్టం అనుకుంటున్నావా? అట్లా నువ్వు మమ్మల్ని అక్కడ హట్ చేసినావు. నెక్స్ట్ డే ఫోన్ చేస్తే నువ్వేమని చెప్పినావు? రెస్పాండ్ కాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినాం, రెస్పాండ్ కాలేదు, నన్ను మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. దాన్ని అప్పుడు మేము ఏం జరిగిందంటే సుదర్శన్ అన్నకి కాల్ చేయడం జరిగింది. నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే సరే ఒక 20-30 సార్లు కాల్ చేయవచ్చు, పేషెన్స్ ఉండాలి కదా. నువ్వు ఒక ఛానల్ నడుపుతున్నావు, పేషెన్స్ ఉండాలి కదా. అయితే ఫోన్ చేసినప్పుడు ఏమైందంటే అరే వేళ కాల్ చేస్తారు రాబాయ్ అని చెప్పేసి ఎట్లా పడుతుందో తిట్టిండు. అందుకోసం ఆ తిట్టినటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పాలన్నా ఓకే పర్లేదు, బట్ ఆ ఆడియో కాల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఇప్పుడు త్వరలో బయటికి మేము వదులుతాం. ఎందుకంటే తెలవాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులను మీకు ఎంత చురుకనండి మాకు అర్థం కావాలి, అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే అన్నాడు సిటీలో ఉన్నటువంటి సెటిలర్స్కి నాన్ పార్టర్స్కి జాబ్ ఇవ్వాలరా, మీకు రావద్దురా, మీకు దొంగ కొడుకులరా అని చెప్పేసి సుదర్శన్ అని చెప్పిండు. ఆ మాటకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అతను, లేదు మాత్రం బాగోదు. కాబట్టి చెప్తున్నాము తీర్మానం వలన నువ్వు నిజం చెప్పాలంటే నువ్వు నన్ను తిట్టుకున్నా మంచిగా, కానీ నీకు నాకు పంచేదేం లేదు. బట్ నువ్వు అన్ఫిట్ అన్నా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నువ్వు ఉండని అవసరం లేదు. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ లేదు. ప్రతి ఒక్క టాపిక్ మీద సంపూర్ణంగా అవగాహన ఉన్న వ్యక్తికి ఒక ఎమ్మెల్సీగా క్యాడర్ ఉంటే బాగుంటుంది. నువ్వేంటంటే ఎంపీ ఎలక్షన్ మన ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎంపీకి వాసిస్తావు, ఎంపీ టికెట్ రాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ అన్నావు. మొత్తానికైతే రాజకీయ దహానికి నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నీకు ఈ పదవి కరెక్ట్ కాదు. కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మా జియో నంబర్ 46 బాధితులకి ప్రతి ఒక్క అంశం మీద మేము మెరిట్ స్కోర్ మా యొక్క స్కోర్ మొత్తం మీ దగ్గర పెడతాము. మీరు ఇప్పుడు ట్రైనింగ్ పంపించినటువంటి మిత్రులలో ఒక్కొక్కరికంటే 30-40 మార్కులు ఎక్కువ ఉంటే మాకు జాబ్ ఇవ్వండి. ఇప్పటికీ చెప్తున్నాము, మాకు 1/2 మార్కు 1 మార్క్ వాళ్ళకంటే ఎక్కువ అనట్లేము. 30 నుంచి 40 మార్కు మా అందరికీ ఎక్కువనే వాళ్ళకంటే. ఆ లిస్ట్ బయటకు తీసినాకనే మాకు లోపల మీకు ట్రైనింగ్ పంపించండి. కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయకపోతే సత్వరమే ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు మేము పాదయాత్ర చేస్తాము. ఖచ్చితంగా మాకు జూన్ 5వ తారీఖు నాడు అశోక్ సార్ మళ్ళీ ఆమరణ నిర్దేశం కూర్చొని చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎడల మేము అసలు దీన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. జై హింద్. తెలంగాణ విద్యార్థులందరికీ చేతులు జోడించి జియో నెంబర్ 46 బాధితులందరూ కోరుకునేది ఏంటంటే ఒక్కసారి మా వైపు చూడండి. మనందరం నిరుద్యోగులం, మన వైపు ప్రశ్నించే గొంతుకు ఉండాలి. దయచేసి అశోక్ సార్ అందరికీ ఓటేయాలి. ఈరోజు మేము బాధితులైనాం, రేపు మీరు బాధితులు అవుతారు. మన వైపు అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు జియో నెంబర్ 46 రద్దు చేస్తుందని చెప్పింది. ఇవాళ నిలబడే వ్యక్తి కూడా మీరు ఇంటికి వెళ్ళి పని చేయమంటే పని చేసి వచ్చినాం. పని చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళితే మమ్మల్ని అక్కడికి కూడా రానియలేదు. దయచేసి ఈ వీడియో చూస్తున్న అన్ని రకాల పట్టభద్రులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల ఉద్యోగాలు మనకు అనుకున్న టయానికి రావాలంటే అశోక్ సార్ గెలవాలి. అశోక్ సార్కి మాత్రమే అవగాహన ఉంది. ఇప్పుడు వచ్చే వ్యక్తి గ్రూప్ 2లో ఏ సిలబస్ ఉంటుందో తెలియదు, గ్రూప్ 3లో ఏ సిలబస్ ఉంటుందో తెలియదు, డిఎస్సి అంటే ఏందో తెలియదు, టెట్ అంటే తెలియదు, ఒట్టికల్ అంటే ఏందో తెలియదు, ఆర్జినెంటల్ అంటే ఏందో తెలియదు, ఇలాంటి ఏ సమస్య జీవోలు అంటే ఏందో తెలియదు. ఏం తెలియని వ్యక్తిని మనం ఎన్నుకోవడం ద్వారా మన సమస్య అసలు మనం ఆయన దగ్గర కలిసే సమయం కూడా మనకు దొరకదు. మన సమస్యను మాట్లాడే దిక్కు కూడా ఉండదు. దయచేసి అశోక్ సార్కి అందరికి ఓటేయాలి. మాలాగా బాధితులు కాకుండా ఉండాలంటే మీ మొదటి ప్రధాన నేత ఓటు అశోక్ సార్కి వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క నిరుద్యోగిని పట్టభద్రుని చేతులు జోడించి అడుగుతున్నాం. ఇది మా మిత్రుల యొక్క ఆవేదన. జియో 46 కాకుండా నిరుద్యోగ అభ్యర్థులారా, అదేవిధంగా యువత, అదేవిధంగా ఉపాధ్యాయులు, మేధావర్గం అందరూ ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ సార్కి వేయండి. ఏదైతే ఈ 34 ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు సూటిగా ప్రశ్నించే వ్యక్తి అశోక్ సార్. విద్యార్థి
విద్యా రంగంలో కూడా వస్తున్న పెను మార్పులకు కూడా సార్ ముందుండి నడిపిస్తాడు. అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా మహాపాదయాత్ర నిరుద్యోగ అభ్యర్థులకై, నిరుద్యోగ సమస్యలకై లక్షలాది మందితో ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టబోతూ ఉన్నాము. మరొకసారి లక్షలాది స్టడీ చైర్లు ఏకమైతే నియంత్రణను దింపిన ఘనత మాది. నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థులు పనిచేస్తాం కదా, రంగంలో దూకుతూ ఉన్నాం, చిత్తుగా ఓడిస్తాం. ఖచ్చితంగా మల్లన్న నీకు నిజంగా 46 జీవో వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని నీకు నిజంగా ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రా. అశోక్ సార్ తోటి వస్తావా, లేక మమ్మల్ని పిలుస్తావరా? కాకతీయ యూనివర్సిటీకి వస్తావా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా, లేదంటే ఖమ్మం లైబ్రరీకి వస్తావా? పోదాం పా. ఎంతమంది నష్టపోయారు? 14 మంది చచ్చిపోతే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు ఏం చేసినావు? ఎక్కడ పడుకున్నావు నువ్వు? ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు? అధికార దాహం కోసం వస్తా ఉన్నావు నువ్వు. నిన్ను చిత్తగా ఓడిపించి నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిపోతే నిరుద్యోగ అభ్యర్థులమే కాదు చెప్తా ఉన్నాం మల్లన్న. ఖచ్చితంగా 46 జీవో గురించి నువ్వు మాట్లాడే అర్థం కూడా కోల్పోయినావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నీ మీద నాకు కోపం లేదు, నువ్వు అంటే మాకు గౌరవం ఉంది, నువ్వు పోరాటం చేసినావు. కానీ 46 జీవో కోసం ఏ రోజు నువ్వు రాలే, మాకు ఆవేదన రాలే. ఏ రోజు నిరుద్యోగుల కోసం ఏ రోజు నువ్వు రోడ్డు పైన వచ్చి కొట్టాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, రా దమ్ముంటే చర్చకు రా. జై హింద్, జై తెలంగాణ.